పార్లమెంటు ఆమోదం పొందిన కొత్త వక్ఫ్ సవరణ బిల్లుపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరిప్పుడు వింటారు. ముస్లింల హక్కులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ సవరణ బిల్లు 2025కు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం లభించింది. ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. రాజ్యసభలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా బిల్లుపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు, విమర్శలు, ప్రతివిమర్శల మధ్య బిల్లుకు సభ ఆమోదం లభించింది. బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, ప్రతికూలంగా 95 ఓట్లు వచ్చాయి. బిల్లుకు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. వక్ఫ్ బోర్డు పనితీరు మెరుగుపరచడమే బిల్లును తీసుకురావడంలోని ముఖ్య ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ బిల్లు రాష్టపతి ముందుకు వెళ్లనుంది. దేశంలో ముస్లింల ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్దేశించిన వక్ఫ్ సవరణ బిల్లు 2025ను లోక్సభ బుధవారం ఆమోదించింది. ముసల్మాన్ వక్ఫ్ బిల్లు 2024కు కూడా లోక్సభ ఆమోదం తెలిపింది. వక్ఫ్ బోర్డును సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించడం వక్ఫ్ సవరణ బిల్లు ముఖ్య ఉద్దేశం. ముస్లింల సామాజిక అభ్యున్నతిని కూడా ఈ బిల్లు కాంక్షిస్తోంది. వక్ఫ్ ఆస్తుల యాజమాన్యాన్ని ఎటువంటి వివాదాలకు తావు లేకుండా నిర్వహించటం, వక్ఫ్ భూముల రికార్డులను పారదర్శకంగా చూపించటం, భూమి ఆక్రమణలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించటం, వక్ఫ్ బోర్డు యాజమాన్య నిర్వహణ లోపాలను సరిదిద్ది ఎటువంటి వివాదాలకు తావు లేకుండా బోర్డు కార్యకలాపాలు సాఫీగా నడిచేలా చూడటం వంటివి ఈ బిల్లు ముఖ్యాంశాలు. ముస్లిం మహిళలు అంటే వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథులు వంటి వారికి ఈ బిల్లు ద్వారా సామాజిక, ఆర్థిక మద్దతు లభించనుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇస్లామిక్ సంప్రదాయాల చట్టాల ప్రకారం వక్ఫ్ చట్టంలోని సెక్షన్ల కింద వివిధ వర్గాల వారికి ఆర్థిక భద్రత లభిస్తుంది. వక్ఫ్ కుటుంబంలో మహిళా వారసులకు కూడా సముచిత వాటా లభిస్తుంది. ఇస్లాం మత సంప్రదాయాల ప్రకారం ఒక వ్యక్తి తన ఆస్తిని శాశ్వతంగా మతపరమైన లేదా దాతృత్వ కార్యక్రమాలకు అంకితం చేయడాన్ని వక్ఫ్ అంటారు. ఇటువంటి భూమి, ఆస్తి లేదా ఇతర వనరులను అంకితం చేసినప్పుడు ఆ అంకిత ఆస్తిని నిర్వహించడానికి లేదా పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన సంస్థనే వక్ఫ్ బోర్డు అని పిలుస్తారు. వక్ఫ్ బోర్డు ద్వారా మసీదులు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర మతపరమైన లేదా దాతృత్వ కార్యక్రమాలకు నిధులు సమకూరుతాయి. కాగా వక్ఫ్ బిల్లు పేరును యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ బిల్లు ఉమీద్గా వ్యవహరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల మతపరమైన ఆచార వ్యవహారాలలో జోక్యం చేసుకోలేదని లోక్సభ, రాజ్యసభలలో బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర అల్పసంఖ్యాక వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులతో మాత్రమే ఈ బిల్లుకు సంబంధం ఉందని పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డులను సమగ్రంగా, లౌకికంగా మార్చాలని ప్రభుత్వం కోరుకుంటోందని తెలిపారు. అంతేకాకుండా ఈ బిల్లు మసీదు నిర్వహణ కోసం ఉద్దేశించింది కాదని అంటూ ఇది ఒక గొప్ప సంస్కరణగా అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన బాపట్ల లోక్సభ సభ్యుడు తెన్నేటి కృష్ణప్రసాద్ చర్చ సందర్భంగా మాట్లాడుతూ బిల్లుకు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సవరణలను ఆమోదించడం వల్ల వక్ఫ్ ఆస్తులకు రక్షణ కలుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈ బిల్లు రాజ్యాంగ విరుద్దమని, ఆర్టికల్ 14, 25, 26ను బిల్లు ఉల్లంఘిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మిథున్ రెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందిస్తూ వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలకు మేలు చేసేదే కానీ కీడు చేయదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ చట్టాన్ని అందరూ గౌరవించాలని కోరారు. వక్ఫ్ చట్టానికి 2013వ సంవత్సరంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం సక్రమంగా సవరణలు చేయలేదని అన్నారు. అప్పుడే ఆ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించి ఉంటే ఇప్పుడు ఈ బిల్లు అవసరం వచ్చి ఉండేది కాదని అన్నారు. వక్ఫ్ భూముల విషయంలో అవినీతి జరగకుండా పేద ముస్లింల భూమిని కాపాడటమే ఈ బిల్లు ఉద్దేశమని అమిత్ షా స్పష్టం చేశారు. మరొకవైపు వక్ఫ్ బిల్లు గురించి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంభాషించారు. వక్ఫ్ కమిటీలలో ముస్లింలకే ప్రాధాన్యం ఉంటుందని, అన్య మతస్థులకు చోటు కల్పించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు ఆమోదం పొందిన కొత్త వక్ఫ్ సవరణ బిల్లుపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన కె చక్రవర్తి, వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.